అండి అందరికీ రోజు చింతాకు పచ్చడి చేసి చూపిస్తాను. చింతాకు, పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు, కొత్తిమీర, టమోటాలు, ఉల్లిగడ్డలు సాంబారుకి చేస్తున్నానండి. సాంబార్కి అయితే బ్యాలు ఉడకబెట్టుకున్నాను, కుక్కర్లో ఉన్నాయి. ఇప్పుడు చింతాకు పచ్చడి చేయాలి. గోలం పెట్టుకున్నాను, కాస్త నూనె వేసుకోవాలి. ఫస్ట్ అయితే శనగకాయ పప్పులు వేయించుకోవాలండి, సరిపోతాయి. వేయించుకోవాలి దూరగా. ఎప్పుడైనా శనగకాయ పప్పులు చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలండి. చాలాసేపు వేగితే బాగుంటాయి, కమ్మగా ఉంటుంది పచ్చడి. శనగకాయ పప్పులు అయితే ఏమైంది దించుతున్నాను, ప్లేట్లో వేస్తున్నాను. పచ్చడికి అయితే ఇది మగ్గిందండి. పిల్లలకైతే స్కూల్కు సాంబార్ చేసినాను, అది ఉడుకుతుంది. మా నలుగురు పిల్లలకు క్యారేజ్ పెట్టేసినాను. స్నాక్స్ కారాలు, వైట్ రైస్, సాంబార్. బాయ్ అండి. చల్లారిందండి, మిక్సీకి వేస్తాను. ఈ పిల్లకు రెడీ చేస్తున్నారండి. బాగుందా? నువ్వే చిన్న ర్యాబిట్ బొమ్మవే, నీకు చీర కట్టిన. పచ్చడి అయితే మిక్సీకి వేస్తున్నానండి, ఓట్లేకి తీసుకున్నాను. పచ్చడి అయితే రెడీ అయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.